దానికి రంగం అంతా సిద్ధమైపోయింది. మొన్న ప్రాక్టికల్ బళ్ళు అర్పించారు. అసలైనటువంటి ఎర్రనిపయ్య బలి అర్పించలేదు. యూట్యూబ్లో మెసేజ్లు వస్తున్నాయి, నమ్మబాకండి, అబద్ధం. ఆల్రెడీ ఎప్పటి నుంచో వీళ్ళు ఎర్రనిపయ్యని బళ్ళు ఇస్తూ ఉంటారు. ప్రాక్టికల్ బళ్ళు అంటారు వాటిని. మందిరం కట్టకుండా ఎర్రనిపయ్య వదించి బూడి చేసుకుంటే లాభం ఏముంది? మందిరం కట్టిన తర్వాత దాని ఉపయోగం. మందిరం కట్టిన తర్వాత ఇశ్రాయేలు ఏం చేస్తారంటే ఎర్రపై వధించి బూడి చేసి ఆ మందిరం లోపలికి వెళ్ళేటప్పుడు ఈ బూడి నీళ్ళలో కలుపుకొని నెత్తి మీద పాప పరిహార హోమ జలముగా చల్లుకుని పోతారాళ్ళు. అది వాళ్ళ ఆచారం, మనకు అవసరం లేదు. యేసుప్రభువు మన కోసం బలైపోయాడు కాబట్టి ఎర్రపై అర్పించడం తప్పు. ఇంకా అసలైనటువంటి ఎర్రపై అవ్వలేదు. ప్రాక్టికల్ బలు చేస్తారు వీళ్ళు. వ్యూస్ కోసం చిన్న చిన్న పిల్లలు కుర్రలు వచ్చారు ఈ మధ్య. మేము ఎప్పటి నుంచో చెప్పాం. ఫస్ట్ ఎర్రపై చెప్పింది భారతదేశంలో కొండవీటి బాబురావే. వీళ్ళందరూ వచ్చేసి వ్యూస్ కోసం తమ్ముళ్ళు అందంగా తయారు చేసి ఎడిటింగ్ కూడా జిమికులు పెట్టి చూస్తారని చూస్తున్నారు. వాక్యం తెలిసి పెట్టి సావదు. ఆ ఎర్రపై బలి ఇప్పుడు కాదు, అసలు మందిరం కడితే దానికి ఉపయోగం. మరి మందిరం కట్టిన తర్వాత ఆ బూడిదని వాడతారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఎర్రపయ్య తీసుకొని అట్టి పెడుతున్నారు వాటిని. కానీ ఎర్రనిపై తీసుకొచ్చి కట్టేసి గంటలో కూడా మందిరం కట్టగలరు వాళ్ళు. గంటలో కట్టేస్తారు, రెడీ చేస్తున్నారు. వాళ్ళు ఎవరంటే కట్టేది టెంపుల్ మౌంట్ ఇన్స్టిట్యూట్. కొట్టుకోండి, మీకు ఫేస్బుక్లో యూట్యూబ్లో వస్తుంది. వాళ్ళు యూదా రబ్బీలు, యూదుల యాజకులు. ఆ యూదుకుల యాజకులు అందరూ కలిపి ఒక కమిటీ పెట్టారు. టెంపుల్ మౌంట్ ఇన్స్టిట్యూట్. రాయి రప్ప చెక్క మొక్క ఎవ్రీథింగ్ రెడీగా పెట్టి దాంట్లో పెట్టేసి రెడీగా పెట్టారు. ఇప్పుడు కానీ ఇరాన్ వాడు వేస్తున్నటువంటి ర్యాకెట్లో ఇరాన్ వాడు వేసేటువంటి, ఇరాన్ అంటే మాది పారసీక, మెనీ టెక్లో ఫార్సిన్ హస్తం వచ్చి రాసిందే ఆ దేశం ఇరాన్. వాడు వేస్తున్నాడు ఇజ్రాయల్ దేశం మీద ర్యాకెట్లు. ఒక్క ర్యాకెట్ గల అదుపు తప్పి డోమ్ ఆఫ్ ద రాక్ మీద పడితే కథ సుఖాంతం. భువనపల్లిలో నువ్వు పెట్టే బేట సర్దుకోవటమే.